హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. డిసెంబర్ 23rd కి నేను H1B ఫైనల్ రూల్ గురించి ఒక వీడియో చేశాను. సో వన్ ఆఫ్ ద పాయింట్ నేను ఆ వీడియోలో కవర్ చేసింది ఏంటంటే, ఎవరికన్నా H1B వీసా ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ కిను వర్క్ ఎక్స్పీరియన్స్ కి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు వాళ్ళ H1B రెన్యువల్ కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళ H1B వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది. అయితే ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకునేది సేమ్ అదే సిచ్యువేషన్ అండి. ఇది యాక్చువల్ గా జరిగిన సిచ్యువేషన్ అన్నమాట. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, రీసెంట్ గా కొన్ని మెసేజ్ బోర్డ్స్ ని చదవడం అయితే జరుగుతుంది. అయితే ఆ మెసేజ్ బోర్డ్ లో వన్ ఆఫ్ ద మెసేజెస్ ఏంటంటే, ఐ హావ్ బీన్ ఇన్ USA since 2009 on H1B visa in the IT field. Recently my extension was denied due to an educational mismatch, non-computer science degree. Despite providing an educational evaluation and having previous extensions approved based on the same credentials and the educational evaluation based on the work experience. With this unexpected turn of events and a 2014 green card priority date, we are now faced with the difficult decision to leave the country within 60 days. After much thought, we have decided to relocate permanently to India. So, ఇది ఒక మెసేజ్ బోర్డ్ లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్ అన్నమాట. సో బేసికల్ గా ఏమైందంటే, ఇతనికి 2009 నుండి ఐటీ ఫీల్డ్ లో అయితే పనిచేస్తున్నాడు. కానీ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నది, ప్లస్ MBA ఉందన్నమాట. అయితే ఈ ఎడ్యుకేషన్ కి వర్క్ ఎక్స్పీరియన్స్ కి మిస్ మ్యాచ్ అవ్వడం తోటి తన H1B వీసా రెన్యువల్ కి వచ్చినప్పుడు RFE అడగడం అయితే జరిగింది. సో RFE అంటే బేసికల్ గా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అన్నమాట. అంటే H1B కి సంబంధించి వీసా అప్రూవల్ చేసే ముందు వాళ్ళు అడుగుతారన్నమాట డాక్యుమెంటేషన్. ఆ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో మిస్ మ్యాచ్ ఉండడం వల్ల తన H1B వీసా డినై అవ్వడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ బట్టి ఆబ్వియస్లీ వాళ్ళు పర్మనెంట్ గా ఇండియాకి రీలోకేట్ అవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ H1B రెన్యువల్స్ ఎప్పుడైతే వస్తాయో, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంకా చాలా మంది ఫేస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ఫైనల్ రూల్ లో ఇది ఖచ్చితంగా చూస్తున్నారు అనమాట, ఎడ్యుకేషన్ కి వర్క్ ఎక్స్పీరియన్స్ కి మిస్ మ్యాచ్ ఉందా లేదా అనేది. సో అట్లాంటి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఈ H1B వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది, ఎస్పెషల్లీ అండర్ ట్రంప్. సో దీన్ని బట్టి మీరు ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉంటే గనక ఒక లాయర్ ని సంప్రదించండి, ఎస్పెషల్లీ ఒక ఇమిగ్రేషన్ లాయర్ ని సంప్రదించండి. మీ H1B వీసా సిచ్యువేషన్ వాళ్ళతోటి ముందుగానే డిస్కస్ చేయండి, దాని గురించి ప్రిపేర్ అవ్వండి. సో యు ఆర్ ఏబుల్ టు సబ్మిట్ ద ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఒకవేళ ఇది రిజెక్ట్ అవుతే దీనికి అప్పీల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా కనుక్కోండి. సో యు ఆర్ నాట్ కాట్ ఆఫ్ గార్డ్. సో అదండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. సో ఈ వీడియో గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.